జిల్లాలో 2 రోజుల పాటు అన్ని నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి జనసేనలో? ఇటు అధికార పార్టీలో ఏదైనా ఫిర్యాదులు అందాయా అంటే జనసేన నుంచి? అధికార పార్టీ ఏమన్నా జనసేన కార్యకర్తలను వేధిస్తుందని కానీ ఇతర ఏమన్నా ఫిర్యాదులు మీకు చేశారు? ఫిర్యాదులు వేస్తే మనం మ్యాగజైన్స్, న్యూస్ ఛానల్స్, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ ప్రభుత్వం ఎలా పీడించుతుంది, లేకపోతే ఇతర పార్టీల కార్యకర్తల్ని, లేకపోతే మహిళా కార్యకర్తల్ని ఎలా వేధిస్తుంది ఎలా చూస్తున్నాం. అలాంటివి ఆ రిపోర్ట్లన్నీ తీసుకోవాలైతే తీసుకునే పని అయితే మేము 2 days కాదు, ఇక్కడ 200 days పడుతుంది. అవన్నీ తీసుకొని మేము వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి. సో అవన్నీ మా దీంట్లో ఉన్నాయి, ఆలోచనలు మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. సో దానికంటే కూడా మా కార్యకర్తలు మేము కలిసి ముందుకు వెళ్ళడానికి ఎలా చేయాలనేది చిన్న చిన్న ఆలోచనలు పంచుకోవాలి. జనసేన పార్టీలో 2014 నుంచి పనిచేసిన వాళ్ళని మమ్మల్ని గుర్తించట్లేదని వాళ్ళు మనస్తాపం చెందుతారు. వాళ్ళు ఎటువంటి అజ్ఞానాలు ఇస్తున్నారు అంటే ఏదన్నా 1-2 చోట్ల ఏదన్నా ఇలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా జనసేన 2014 నుంచి కాదు, ఎవరైతే జనసేనని అభిమానిస్తారో, జనసేనలో ఒక మంచి కోసం మంచి ప్రభుత్వం ఏర్పడాలని ప్రయత్నిస్తారో ప్రతి ఒక్కరికి ప్రిఫరెన్స్ ఉంటుంది. 2014 చేరి ఇప్పుడు ఇందులో ఏదైతే గౌరవం ఇవ్వట్లేదని ఏదైనా ఒక మాట ఉంటే అది ఏదైనా 1-2 స్ట్రే ఇన్సిడెంట్స్ తప్ప చాలామంది ఇప్పటికీ పనిచేస్తున్న ఉన్నారు, చాలామంది ఉన్నారు. అది పెద్ద రిపోర్ట్ ఇవ్వాలి. గత 4 సంవత్సరాల నుంచి మీ జన సైనికులు నెల్లూరు సిటీలో ఇంటింటికి తిరగడంలో బాగా యాత్రిక అయితే చేశారు. ఈరోజు జిల్లాలో ఎక్కడ అసలు టికెట్ ఆ ఊసే లేదంటున్నారు. చాలామంది అసంతృప్తి చెందే అవకాశాలు అయితే ఉంది. ప్రస్తుతం కూడా చెప్పుకొని బాధపడుతున్నారు. మీ చూస్తే నాకు మీ కష్టపడ్డాము టికెట్ అప్పుడే ఎట్లా ఇస్తాం టికెట్లు ముందు ప్రాసెస్ ఉంటుంది. నెల్లూరు జిల్లాలో అసలు ఏం లేదంటున్నారు. ఏం లేదు, టికెట్లు అసలు ఏం లేదు, మొత్తం ఎవరు అన్నారా? మేమనలేదు. ఏమన్నా నేను పోటీ చేయాలి. మీరు సరిగ్గా వినాలి. మీరు వినేటప్పుడు సగం మైండ్ అటువైపు ఉండి సగం మైండ్ ఇట్లా నేను పోటీ చేయట్లేదన్నా, నేను పోటీ చేయట్లేదన్నా. ఎమ్మెల్యేతో నేను పోటీ చేయట్లేదన్నా. ఓవరాల్ మీరు అంటే నన్ను అనుకున్నాను. సారీ, ఖచ్చితంగా పోటీ చేస్తాను. ఇక్కడ జనసేన రిప్రజెంటేటివ్ ఏదైనా నెల్లూరు జిల్లా ఏదైనా పక్క రాష్ట్రమా లేకపోతే శ్రీలంక, ఆంధ్రప్రదేశ్లో వారిని ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు సాధారణ ఎన్నికలకైతే ఇప్పుడు వరకు మీ పార్టీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా పూర్తి స్థాయి కమిటీ నిబంధనలు కూడా జరిగినట్టు లేదు. అంటే ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో అంటే ఈ యొక్క పూర్తి కమిటీలు ఏర్పాటు చేయబోతున్నారు. దాని మీద ప్రణాళిక అంటే వైసీపీ లాగా కాంగ్రెస్ నుంచి దిగువచ్చినటువంటి ఒక మెకానిజం లేదు. మేము తయారు చేసుకొని చాలా చిన్న స్థాయి నుంచి చూసుకుంటూ రావాలి. ఈ ఆల్రెడీ అవన్నీ స్టార్ట్ అయ్యి బూత్ కమిటీ లెవెల్, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ అంతా కూడా మా నాయకులందరూ చేస్తున్నారు, జరుగుతుంది. ఏమండి అది నా స్థాయిలో కాదు. నేను ఓన్లీ పార్టీ జనరల్ సెక్రటరీ. పార్టీని ఎలా జనాల్లో ముందుకు తీసుకెళ్ళాలి, మా కార్యకర్తలతో మాట్లాడాలి. ఆ నిర్ణయం అంతా మా ప్రెసిడెంట్ గారు. ఇప్పుడు మేము టీడీపీతో అలయన్స్ అయ్యాం కాబట్టి వాళ్ళిద్దరూ ఆ పార్టీ అధినేతలు డిసైడ్ చేసిన తర్వాత బయటకు వస్తుంది. సార్, ఈ నెల 20వ తేదీన ఏదైతే నారా లోకేష్ గారి బాబు గారి పాదయాత్రకు సంబంధించి పూర్తి అవుతుంది. ఆ వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. నేను ఉమ్మడి ప్రణాళిక ప్రకటించే అవకాశం ఉంది. అది ఇంకా డిసైడ్ అవ్వదు, ఇంకా ఎలాంటి డిసైడ్ కానీ ఏ ప్రచారం వారాయి గురించి చెబుతారా? కొంచెం పెద్దగా మాట్లాడండి. మైక్ ఇవ్వండి అండి. మైక్ తీసుకుంది ప్లీజ్. చెప్పండి. ఎలక్షన్లప్పుడు ప్రచారానికి మోకాలని వస్తుంది సార్.
అందుకు రావాలి కదండి. ఇది మా ఊరండి, ఇది నెల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ సెయింట్ జోసెఫ్లే కదా చదివింది. సెయింట్ జోసెఫ్లో నేనేమో బిఆర్ కాలేజీ, లా కాలేజీ, సరదు ఈ సెంటర్లో తిరిగినోళ్ళు. అది ఈ సెంటర్లో లేదండి, అప్పుడంతా ఈ ఖాళీ స్థలాలు ఎకరాలు. ఇప్పుడు ఎట్లయింది మాకే తెలియదు. మా నెల్లూరు రాకుండా మేళం, మా నాన్నగారు ఉద్యోగం చేసింది ఇక్కడ, మాకు సొంత ఇల్లు. మాకు ఇది మా అమ్మగారు పుట్టిన, మా అమ్మ నెల్లూరు ఆడపడుచు. మా మదర్ రాష్ట్ర వ్యాప్తంగా మీరు టీడీపీ జనసేన కలిసి పోటీ చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు అడగాలనుకుంటున్నారు? నా చేతిలో లేదు. ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు డిసైడ్ చేయాలి. వాళ్ళు ఎన్ని పోటీ చేయమంటే మా వాళ్ళకి పోటీ చేస్తారు. వాళ్ళు ఎంతమంది అంటారు, వీళ్ళు ఎంతమంది త్వరలో తెలుస్తుంది. ఈ ఆత్మీయ సమావేశాల యొక్క ఉద్దేశం ముఖ్య ఉద్దేశం అదే అడిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా వాళ్ళందరినీ ఒకసారి పలకరించాలి. ఇప్పుడు కొంచెం యాక్చువల్గా కొన్ని కారణాల వల్ల డిలే అయింది. ఈసారి వెళ్ళి మొత్తం అందరినీ కొంచెం ఒక చిన్న ఒక హుషారు చేద్దాం. ప్లస్ మా వాళ్ళందరికీ మేము రాలేదని ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది. సో అవన్నీ కవర్ చేస్తూ మంచిగా ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలాగా ఈ రాబోయే ఎలక్షన్స్ ఎదుర్కోవాలి, వీటి మీద మేము డిస్కషన్ చేస్తాం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో మద్దతు పెట్టిన జనసేన పార్టీలో కొంతమంది